మంత్రి సీతక్క ఇలాకాలో సేమ్ అదే శాఖ శిశు సంక్షేమ శాఖలో ఇలా జరగడం ఎంత దారుణం అంటే చెప్పండి. ఇది వాస్తవానికి ఇది పెద్ద బాధాకరం విషయం. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆడ పాలక వర్గం కోతులను చంపుతామని పేరు చెప్పుకొని ఆ మందు కలిపి ఆడ పెట్టడం వల్ల ఇవాళ ఈ పిల్లగాడు పొద్దునకు పిల్లగాడు ఇది ఎంత దారుణం అంటే ఈ దారుణాన్ని తక్షణం ఇప్పటి వరకు అక్కడ స్థానిక సర్పంచ్ కావచ్చు, పాలక వర్గం కావచ్చు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. దయచేసి ఇలాంటి ప్రాణాలను చెలగాటమాడుకునే పరిస్థితులు, ప్రాణాలు తీసే పరిస్థితులు అరగట్టడానికి శాఖ ఉంటది, వాళ్ళు చూసుకుంటారు. అది చూసుకోవాలి, అఫీషియల్ గా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దొంగతనంగా మందులు పెట్టి అట్లా జనాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు కనుక తక్షణమే ఎవరైతే ఈ పాలక వర్గం ఉన్నదో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆ కుటుంబానికి ఒక బాటగా ఒక అండగా నిలవసిన బాధ్యత ఉన్న ప్రభుత్వం కూడా ఉన్నది కనుక ఇప్పటివరకు కనీసం లోకల్ ఉన్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆ స్థానిక సిబ్బంది కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎవరు కూడా ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు. ఇలా ఒక అబ్బాయికి జరిగింది, రేపు ఇంకొకరికి జరగవచ్చు. అట్లా కల్పన ఎంత న్యాయమా? అదే మేము ఏమంటున్నాం అంటే వాళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వాలని చెప్తా ఉన్నాము. కూతురు పట్టడానికి అఫీషియల్ గా దానికి మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలు ఎంచుకొని పట్టండి, బాగానే ఉంటది. కానీ మీరు విషం కలుపుకొని ప్రాణాలు చేయడం అనేది ఇది తప్పు. దయచేసి ప్రభుత్వం ఇలాంటి ఏమైనా చర్యలు ఉంటే తక్షణమే బంద్ చేసుకుని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వానికి అక్కడ ఏదైతే మా నియోజకవర్గంలో మాకు పెద్ద దిక్కున్నటువంటి సీతక్క గారు నియోజకవర్గంలో ఇలాంటి జరగడం అనేది నిజంగా పెద్ద బాధాకరం. ఇది అడవి ప్రాంతంలో కోతులు ఉంటాయి, అది ఏ విధంగా పట్టాలి ఆ విధంగా పట్టాలి. కానీ ఇలా మందు కలిపి పట్టడం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి కనుక దీన్ని తక్షణమే గమనించి సీతక్క గారు చొరవ తీసుకొని తక్షణం ఎవరైతే దీన్ని బాధ్యత వహించారో ఆ పాలక వర్గాన్ని రద్దు చేసే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు ఇరుగుపైడి మాదిగా, నేను ఎంఆర్పిఎస్ నేషనల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నా. మాది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం. నిన్న కోతులను పట్టడానికి గ్రామ పంచాయతీ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఈవో గారు కనుసందల్లో సతీష్ అనే ఒక వ్యక్తిని ఎంచుకొని కోతులను చంపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే నిన్న ఒక నిండు ప్రాణం బలైంది. గోవిందరావుపేట గ్రామంలో తారకరామ కాలనీ అని ఉంటుంది. ఆ కాలనీలో ఉన్నటువంటి పిల్లలు ఆడుతూ పాడుతూ ఆ సమయంలో వాళ్ళు గుళికలు కలిపినటువంటి ఒక కవర్ను చూసి అది తిండి బండారంలా ఆలోచించి దాన్ని తినడం జరిగింది. విష గుళికలని తెలియక నిండు ప్రాణం ఈరోజు పోయిందంటే ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గం, ప్రభుత్వ ఉద్యోగులు దానికి బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగ కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ భావిస్తూ ఉన్నది. కోతుల్ని అరగట్టాలంటే వివిధ మార్గాలు ఉన్నాయి, ఇట్లా విషయం కలపడానికి చెప్తారు కరెక్ట్ అన్న? ఎస్, మంచి ప్రశ్న వేసారు. మేము ఉన్నదే గోవిందరావుపేట మండలం అడవి ప్రాంతం. కోతులను పట్టడానికి బోన్లు తయారు చేసింది గ్రామ పంచాయతీ. పక్క గ్రామ పంచాయతీ కావచ్చు, ఆ గ్రామ పంచాయతీ కావచ్చు. బోన్ల ద్వారా వాటిని పట్టుకుపోయి అడవులలో దూర ప్రాంతాల్లో వదిలేయచ్చు. కానీ అది విస్మరించి తొందరగా అరికట్టాలని వాటిని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పాలక వర్గాన్ని కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులను కావచ్చు, కఠినమైన శిక్షలు విధించాలని మేము డిమాండ్ చేస్తాం. సీతక్క ఇలాకాలలో అంటే మంత్రి ఆమెనే, శిశు సంక్షేమ మంత్రి ఆమెనే, ఇట్లా జరగడం ఆమెకు తెలియదా? ఇట్లా అంటే ఆమెకు సమాచారం పంపించడం జరిగింది. శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి సీతక్క గారు, గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నటువంటి సీతక్క గారు మా ములుగు జిల్లా, ఆమె మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా ఉండి మా ములుగు జిల్లా ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీతక్క. ఎందుకంటే శిశువులను సంక్షేమ పథకంలో నడిపేయాలనే ఆలోచన పదవి ఉన్నటువంటి ఆమె ఇప్పుడు శిశువులే చనిపోతూ ఉంటే వాళ్ళను ఆ నిర్ణయం తీసుకొని పిల్లలు చావకు కారకమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.